మూవీలో యాక్షన్ ఎలా అనిపించింది? బాగుంది. సో ఓవరాల్ మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ వచ్చేసి ఇంటర్వెల్ లాస్ట్ సీన్, తర్వాత రోషన్ వచ్చేసి లాస్ట్ లో ఇది ఒకసారి కింద పడిపోతారు కదా, అప్పుడు కొంచెం ఇది బాధగా అనిపించింది లాస్ట్ లో. సో సాంగ్ బాగా హైలైట్ అయింది కదా, స్క్రీన్ మీద ఎలా అనిపించింది? స్క్రీన్ పైన బాగుంది, అంటే ఆ స్పీకర్స్ తో పాటు అది నిజంగానే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది, అంటే మా పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టు. సో రియల్ స్టోరీ అన్నారు, సో రియల్ స్టోరీ లాగా అనిపించింది. అంటే నాకు ఎప్పుడు తెలంగాణ చరిత్ర గురించి తెలియదు, బికాస్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఈ జస్ట్ ట్రిప్ కోసం వచ్చాను, సడన్ గా సో లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ వింటేజ్ గా బాగుంది. ఇంకా ఆ రోషన్ గారి ఇది డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగా నచ్చింది. అంటే ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్, నైస్ మెసేజ్. అంటే దేశం గురించి కానీ, మట్టి గురించి, తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాకైతే చాలా కనెక్ట్ అయింది. అట్ ది సేమ్ టైమ్ ప్రదీప్ అద్వైతం ఈజ్ మై హస్బెండ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. He has done a lot of hard work, and all the team, even Roshan, amazing actor, and the way he has performed, I think Prati Talli, Prati Vidya, I mean like everybody in the country connects to such concept. Ala ani inka songs kuda anni chaala baagunnai. We are very happy actually. Anta manchi cinema andaru Swapna Movies, Vaijayanti Banner andaru kalisi inta manchi cinema icharu. అందులో నాకు చాలా బ్యాడ్ ఉంటుంది వరల్డ్లో, అప్పుడు మనం ఏం చేయలేము, అంటే బ్యాడ్ని చేంజ్ చేయలేము కానీ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పారు కదా, అది చాలా నైస్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సినిమా. మూవీ చాలా బాగుంది, డైరెక్ట్ చాలా బాగుంది. ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు, చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు. అండ్ ఆల్సో హీరోయిన్, ఎవ్రీథింగ్ ఆల్ రౌండర్ మూవీ ఇది. స్టోరీ చాలా బాగుంది. ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు, ఎవ్రీ మ్యాన్ హ్యూమన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ. పక్కా అంతకు మించి ఉన్నాడు రోషన్, చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. Everyone will connect to the story, from small kid to old man, everyone will connect to the story. చాలా సూపర్. అదైతే థియేటర్ లో చల్లంగా ఉండాలి సాంగ్, ఎవ్రీ సాంగ్ హ్యాస్ మీ. మహేష్ బాబు తర్వాత ఇంకొక బాబు ల్యాండ్ అయ్యాడు టాలీవుడ్ లోకి, రోషన్ బాబు. మీరు ఏమైనా అనుకోండి, రోషన్ గారు మిమ్మల్ని మాత్రం రోషన్ బాబు అని పిలుచుకుంటాం. ఇంకా అది ఏమన్నా పర్లేదు, రితిక్ రోషన్ తో కంపారిజన్ లేదన్నా. రితిక్ రోషన్ ఇక మేము తీసి పక్కన పెట్టేస్తున్నాం రితిక్ రోషన్ ని, మాకు రోషన్ బాబే ఇప్పుడు. అఫ్ కోర్స్ ఇంకొంచెం బాడీ పెంచి మేబీ ఇంకొంచెం ట్యూన్ అయితే కనుక ఇక రితిక్ రోషన్ కి ఏం మాత్రం తీసిపోవడం, నాకు కంపారిజన్ కూడా ఉండదు. అంత బాగున్నాడు, అంత బాగున్నాడు. ఎస్పెషల్లీ నిజంగా కామెడీ ఉండే, లవ్ ఉండే, అండ్ యాక్షన్ ఉండే, అడ్వెంచర్ ఉండే, థ్రిల్లింగ్ ఉండే, ఎవ్రీ ఎమోషన్ ని కూడా చాలా అవలీలగా హ్యాండిల్ చేయగలిగారు రోషన్ గారు. అంత టైం తీసుకున్నందుకు, అందుకే మెన్షన్ చేశాం, 3-4 ఏళ్ళు వెయిట్ చేసి మళ్ళీ వచ్చినందుకు. మంచి కాన్సెప్ట్ తో, మంచి స్టోరీతో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, అంతే గ్రిప్పింగ్ యాక్టింగ్ తో మన ముందుకు వచ్చారు. జనాల గుండెలకి హత్తుకున్నారన్న, జనాల గుండెలకి దగ్గరయ్యారు. సీరియస్ గా చెప్తున్నా, శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ కాదు, ఇప్పటి నుంచి రోషన్ గారి ఫాదర్ శ్రీకాంత్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాని శ్రీకాంత్ ని మించిపోయారా అంటే కాదు, నో. శ్రీకాంత్ గారు ఎన్నో చేస్తే తప్ప ఆ లెజెండరీ స్టేటస్కి వెళ్ళలేదు. సో ఎస్, రోషన్ గారు కరెక్ట్ పాత్రలో ఉన్నారు. మంచి స్టార్టింగ్ బేబీ స్టెప్స్ ఏదైతే వేయాలో ఆ బేబీ స్టెప్స్ కరెక్ట్గా వేశారు. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి, ఛాంపియన్, వెరీ గుడ్, 2 గుడ్ ఫిల్మోగ్రఫీ, 3 ఫిలిమ్స్ కూడా. ఇంకా మీద కూడా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, ఎక్కడ తలకి ఏమి ఎక్కించుకోకుండా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మంచి స్క్రిప్ట్స్ తో జనాల ముందుకు వచ్చి, అఫ్ కోర్స్ కమర్షియల్ సక్సెస్, బాక్స్ ఆఫీస్ లో కూడా కమర్షియల్ సక్సెస్ వస్తూ ఇంకా మంచి సినిమా. పెళ్లి సందడిలో ఒక లవర్ బాయ్, ఒక చీట్ బాయ్ చేసాడు. దీంట్లో ఏం ఊచకోతలు, ఏం ఫైటింగ్ సీన్లు, ఏం కాల్చడాలు, వామ్మో. డైరెక్టర్ మన రోషన్ అన్న ఇలా కూడా యాక్టింగ్ చేస్తాడరా, మామూలు ఫైటింగ్ సీన్ కాదన్నో, ఇరగొట్టిండు. అసలు వేరే లెవెల్ ఉందన్న, నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ చెప్పుకోవాలంటే భయ్యా, ఒక రితిక్ రోషన్ చూసినట్టు అనిపించింది భయ్యా. మన బాలీవుడ్ లో అంటే రియల్ స్టోరీ ఏంటంటే బ్రో, అప్పట్లో ఇలా జరిగిందా అంటే, ఇలా చంపిలా అంటే, చిన్నలు పెద్దలు తేడా లేకుండా ఉత్సాహకోత అంటే, అరే రజాకార్ నా కొడుకులు మన తెలంగాణలోని మనోళ్ళని ఇలా చంపిలు, మన సికింద్రాబాద్, మన హైదరాబాద్ యుద్ధాలు అంటే, అలా కొడుకులను మనం అంటే మనకు పోర్ట్రే చేయడానికి టైం లేదు, అంటే మనకు సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎలా చంపిలు, ఆ ఉత్సాహకోతలు చాలా జెన్యున్ గా, చాలా రియాలిటీగా చూపించారు బ్రో రోషన్. అసలు భయ్యా గిరగిర సాంగ్ యూట్యూబ్ లో సేదా అనిపిస్తుంది, కానీ 70mm స్క్రీన్ లో వస్తే భయ్యా కడుపు నిండిపోయి
అదిరిపోయింది భయ. అంటే ఆ సాంగ్స్ కి ఆ డాన్స్ కి ఆ హీరో ఇద్దరి క్యూట్ జోడి మాత్రం అదిరిపోయింది భయ. నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి ఆ హీరోయిన్ వామ్మో, ఆమె క్యూట్ గా ఆమె జూనియర్ సాయి పల్లవి బ్రో. ఆ చీరలో ఎంత ముద్దుగా ఉందంటే ఎంత సంస్కారంగా ఉంది బ్రో. నాకైతే అసలు తెలంగాణ స్లాంగ్ బరాబర్ సెట్ ఉంది అసలు. ఏందన్న ఆ డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ పడుతుంది అంటే పక్కా మనం ఊర్లలో మాట్లాడతాం కాబట్టి అదే భాష, పక్కా లోకల్ భాష, పక్కా డైలాగ్ పంచు. రోషన్ అడిగి ఈ సినిమా మాత్రం ఇలాంటి సినిమా రాదు బ్రో. అసలు ఒకటే బ్రో, శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, రోషన్ తండ్రి శ్రీకాంత్. తండ్రి మాట నిలబెట్టిండు ఈ సినిమాతో. చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. క్లైమాక్స్ మాత్రం దుల్కర్ సల్మాన్ ఇంటుంటుంది భయ. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ. అసలు ఎవరు అన్న ఇచ్చిన హైప్ కంటే ఈ సినిమాని అర్థం చేసుకోవాలి బ్రో. స్లోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ లో అందుకుంటుంది. కానీ సినిమాని స్టోరీ అవన్నీ చూడాలి కాబట్టి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు అర్థం చేసుకుని సినిమాకి రండి ఒక మంచి మెసేజ్ తో. రియాలిటీ స్టోరీ భయ్యా, రియాలిటీ స్టోరీ. మనం చూడకపోతే ఇంకేం చూస్తాం భయ్యా. ఎక్కడెక్కడో సినిమాకి సపోర్ట్ చేస్తాం, మన సినిమాకి మనం సపోర్ట్ చేసుకుందాం. సినిమా మాత్రం బాగుందన్న. కనిపిస్తుంది కదా, నాకు అనిపించబోదు ఎలా చెప్పు. ఎందుకంటే చాలా 2-3 యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తున్నాం కదా. అంటే తెలంగాణ హిస్టరీలో బైరాన్పల్లి లేకుండా అసలు తెలంగాణ హిస్టరీ ఉండదు. అంటే అదొక ట్రిగర్ పాయింట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అంత అయిన తర్వాత అరౌండ్ 500 మంది చంపిస్తున్నారు. చంపిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏ విధంగా వచ్చి ఆపరేషన్ పోలో చేసుకొని ఏ విధంగా చేశారు, అది ఒక ట్రిగర్ పాయింట్ చెప్పాలంటే. ఎన్నో ట్రిగర్ పాయింట్ ఉండొచ్చు, ఇది ఒక మెయిన్ ట్రిగర్ పాయింట్. అంటే రోషన్ ని మన టాలీవుడ్ హృతిక్ రోషన్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఆ బాడీ హైట్ కూడా అరౌండ్ 6 feet ఉంటాడు కదా, చాలా బాగున్నాడు. ఎందుకంటే చూసేసరికల్లా కొన్ని యాంగిల్స్ లో హృతిక్ రోషన్ బాడీ కూడా 6 pack చేసినట్టున్నాడు. కొన్ని యాంగిల్స్ అయితే కొంచెం టాలీవుడ్ హృతిక్ రోషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ హృతిక్ రోషన్ కూడా అరౌండ్ 56 అయిపోయింది కదా. హీరోయిన్ తెలుగు మూవీ ఫస్ట్ మూవీ కదా, ఆ క్యూట్ గా ఆ పల్లెటూరు క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఆ చిన్న లవ్ స్టోరీ కూడా ఏ విధంగా లవ్ స్టోరీ పుట్టిందని స్పాయిలర్స్ ఇంకా రివీల్ చేయడం బాగోదు. ఆ రేటింగ్స్ ఇలాంటి సినిమాస్ ఇవ్వకూడదు. నేను ఇలాంటి వాటి రేటింగ్స్ ఉన్నా. సినిమా నచ్చింది చూసాను అంతే. ఎందుకు రేటింగ్ ఎందుకు ఇవ్వడం? నాకైతే సినిమా నచ్చింది 100%. చూసిన వాటికి ఎవరైనా నచ్చుతుంది అంటే కొంతమంది కొన్ని ఎలిమెంట్స్ నచ్చచ్చు.